కంటిన్యూస్గా మనకు వస్తూ వచ్చినాయి ఉన్నాయి, చదువుకున్నాం, కష్టపడ్డాం. అది తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా పెంచుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేసినాం? ఎన్నడూ పోలీస్ శాఖలో మహిళలకు రిజర్వేషన్ లేకుండే, కానీ 33% మహిళలకు పోలీస్ శాఖలో తెలంగాణ వచ్చిన తర్వాతనే పెట్టుకోవడం జరిగింది. అట్లా ఒక్కొక్కటి మార్కెట్ కమిటీలలో ఎన్నడూ ఎంట్రెన్స్ లేకుండే మహిళలకు మార్కెట్ కమిటీ చైర్మన్లు వేసుకోవడం, రిజర్వేషన్లు పెట్టుకోవడం తెలంగాణ వచ్చినాకనే చేసుకున్నాం మనం. అట్లా ఒక్కొక్కటి పెంచుకుంటూ పోయినాం. ఇవాళ సగర్వంగా చెప్పుకోవచ్చు, హైదరాబాద్ నడిగడ్డిన ఉస్మానియా యూనివర్సిటీలో 72% ఆడపిల్లలు ఇవాళ చదువుతూ ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. ఆడపిల్లలు అవలంబన ఇస్తే, కొంచెం సపోర్ట్ ఇస్తే, కొంచెం మద్దతు ఇస్తే ఎంత ఎత్తుకెదుగుతారనడానికి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి ఇలా నా ఆడబిడ్డలే సాక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ప్రతి యూనివర్సిటీలో ఇవాళ మహిళల సంఖ్య పెరిగింది. అదనంగా మహిళా హాస్టల్ ఇచ్చేటటువంటి పరిస్థితి మనకు ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే వచ్చింది. అంత పెద్ద ఎత్తున చదువుకుంటున్నాం. మీరు చూస్తారు, ఏ పోటీ పరీక్షలు వచ్చినా సరే ఎంసెట్ల మహిళలే టాప్ ఉంటారు, ఎడ్సెట్ల మహిళలే టాప్ ఉంటారు, ఏదైనా సరే మహిళలే టాప్ ఉంటారు. కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తే మహిళలు ఎంత సాధిస్తారు అన్నది మనం చూసినాం. మరి ఇట్లా మంచిగా కొనసాగుతున్నది, మహిళాభ్యున్నతి బాగా జరుగుతున్నది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనం 1,60,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేసుకున్నాం. అందులో పాత పద్ధతి ప్రకారమే 33% మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చుకుంటాం ముందుకు పోయినాం. మరి ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. జనరల్గా కొత్త ప్రభుత్వం వస్తే పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పుల్ని సరిదిద్దుకొని సరికొత్త పందాలో పోతుందని ఎవరేమైనా అనుకుంటాం. కొన్ని ఏమైనా మిస్టేక్స్ జరిగితే వాటిని తోసుకుంటూ ముందుకు పోయి కొత్త అంశాలు చేర్చుకోవాలని చెప్పి అనుకుంటాం. కానీ ముందు నుండి ఉన్నటువంటి హక్కులు, సంవత్సరాల తరబడి ఉన్నటువంటి హక్కులు, వాటిని కొల్లగొడతారని మాత్రం ఎవరం కూడా అనుకోలే. ముఖ్యంగా మన ఆడబిడ్డల విషయంలో 2022 సంవత్సరంలో ఒక జడ్జిమెంట్ వచ్చింది, సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఇక్కడ మా అక్క చెల్లెలు ఉద్యోగస్తులు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కావాలని చెప్తున్నా. 2022లో సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఏమని వచ్చింది? రాజస్థాన్లో ఎవరో కేసు వేస్తే ఈ 33% మీరు ఆలోచన చేయాలి అని చెప్పి వచ్చింది. వస్తే దాన్ని తెలంగాణ హైకోర్టులో కూడా మీరు అమలు చేయమని చెప్పి వచ్చింది. ఆనాడు కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు, ఇది నేను అమలు చేస్తే మా ఆడబిడ్డలకు ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుంది, కాబట్టి నేను అమలు చెయ్యనని చెప్పి కేసీఆర్ గారు హైకోర్టులో కేసు వేసారు. ఆ కేసు జరుగుతుంది. 2022 డిసెంబర్ నుంచి మొదలు పెడితే ఆ కేసు కంటిన్యూస్గా హైకోర్టులో కొట్లాడుతున్నాం. డిసెంబర్ 2023లో కొత్త ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం వచ్చే ముందు ఆడపిల్లల శవాల మీద పేలాలు ఏరుకొని ఆనాడు పర్సనల్ కారణాలతో చనిపోయినటువంటి ఆడపిల్లల శవాలను కూడా ప్రచారం కోసం వాడుకొని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి వచ్చిన వెంటనే ఏం చేయాలి? వాళ్ళు విద్యార్థులకు అండగా నిలవాలి, ఉద్యోగాలు చేసుకోవాలని ఆడపిల్లలకు అండగా నిలవాలి. నిలబడ్డరా? లేదు. డిసెంబర్లో అధికారంలోకి వస్తే ఫిబ్రవరి 6వ తారీఖు కేసీఆర్ గారు సంవత్సరం నుంచి కొట్లాడుతున్నటువంటి కేసు నుండి ఈ ప్రభుత్వం హైకోర్టులో ఉపసంహరించుకున్నది. కేసు ఉపసంహరించుకొని ఆడపిల్లలకు వ్యతిరేకంగా జీవో 3 అనేటటువంటి జీవోనిచ్చింది. ఆ జీవో ఇయ్యంగానే చెప్పినాం మేము, ఇది తప్పు, ఇది అన్యాయం. ఈ కొత్తగా మీరు ఇచ్చిన జీవోతోని 33% హక్కు ఎన్నో ఏండ్ల నుంచి మా ఆడబిడ్డలకు ఉన్నది, అది పోతుందని చెప్పినాం. వెంటనే నా మీద దాడి, ఏం పని లేదు కవితక్కకు, అంటే ఆడోళ్ళ గురించి మాట్లాడుతుంది అన్నారు. నేనన్నా, మేము నిజం చెప్తున్నాం, వాస్తవాలు చెప్తా ఉన్నాం. మీరు ఒక్క నోటిఫికేషన్ ఏదన్నా ఫిల్ చేసినాక సాక్ష్యాలతో సహా రుజువు చేస్తామని చెప్పినాం. ఇంత లోపల 10 రోజులల్లా ఎప్పుడో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వేసినటువంటి గురుకుల పరీక్షలు ఆ రిజల్ట్స్ ఇచ్చిండ్రు. అంటే పాత జీవోలో గురుకుల పరీక్షలు అయినాయి, ఆ రిజల్ట్స్కి తీసుకొచ్చి కొత్త జీవో 3 అప్లై చేసిండ్రు. తీస్తే ఏమైంది? అప్లై చేస్తే కేవలం 12% మంది మాత్రమే ఆడపిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి. ఏదైతే మనం భయపడ్డామో జీవో 3 వస్తే ఆడపిల్లలకు ఉద్యోగాల్లో నష్టం జరుగుతుందనే అదే జరిగింది. కాబట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని రుజువులతో సహా చూపించి అడుగుతా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు మీరు గురుకులాల్లో నింపినటువంటి ఉద్యోగాలు ఒకసారి చూసుకోండి, మీ అధికారులతో మాట్లాడుకోండి, మీ అడ్వకేట్లతో రివ్యూ చేసుకోండి. 12-13%కి ఎక్కువ ఇంతవరకు ఆడపిల్లలకు ఉద్యోగాలు రాలే. ఇక ముందు వచ్చేటటువంటి నోటిఫికేషన్లో కూడా వచ్చేటటువంటి ఆస్కారం లేదు. కాబట్టి దయచేసి ఆలోచన చేసి ఈ జీవో 3 రద్దు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చాలా మాటలు చెప్పిండ్రు. ఆయన అడ్వకేటు, నాకే చాలా చట్టాలు తెలుసు అన్నట్టు మాట్లాడతాడు. ఆయన ఓటుకు నేటని ఒక కేసులో డైరెక్ట్గా దొరికినటువంటి వ్యక్తి.
ఆయన ఏం చేసిండు? ఆ ఓటుకు నోటు కేసు మరి హైకోర్టులో ఓడిపోతే సుప్రీంకోర్టుకు పోతాడు, సుప్రీంకోర్టులో ఏమన్నా ఎదురైతే మళ్ళీ రివ్యూ పిటిషన్ వేసుకుంటాడు, మళ్ళీ ఇంకో కోర్టులో కొట్లాడతాడు, ఇంకో కోర్టులో కొట్లాడతాడు. కానీ మా ఆడపిల్లల కేసు మాత్రం ఎవరిని అడగడు. ఎగ్జామ్ రాసే ఆడపిల్లలను అడగరు, ఆఫీసర్లను అడగరు, ఎవరిని అడగరు. ఇమీడియట్గా విత్డ్రా చేసుకున్నారు. మరి మీ ఓటుకు నేటు కేసు మీద ఉన్న శ్రద్ధ మా ఆడపిల్లల ఉద్యోగాల మీద ఎందుకు లేదని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా మీరు మళ్ళా హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి, అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోవాలి, ఎక్కడి దాకా అన్న పోవాలి. కానీ ఖచ్చితంగా ఆడపిల్లలకు 33% ఉద్యోగాలలో అవకాశం వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వం వచ్చే ముందు ఏమన్నది? మహిళలకు 500కే సిలిండర్ ఇస్తామన్నది. నేనేమనుకున్నా పోంతి కాంగ్రెస్కి బుద్ధి వచ్చిందేమో అనుకున్నా. ఇప్పుడు విషయం అర్థమవుతున్నది, బుద్ధి రాలే, ఏం రాలే. మనకు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి వంట ఇంట్లో మనను గుసబెట్టాలి, దానికోసం వేసిన పథకం తప్ప ఇంకో దానికి కాదు. అది కూడా అమలైతలేదు, సస్తలేదు. కానీ కాంగ్రెస్ ఏమన్నా మారిందేమో అనుకుంటే అటువంటి ఆలోచన లేకుండా ప్రగతి నిరోధకంగా మహిళా వ్యతిరేక విధానాలతోని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో 33% రిజర్వేషన్ అమలు చేయాలి, జీవో 3ని రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక మనం ఎప్పటి నుంచి అయితే ఈ అంశాన్ని మాట్లాడుతున్నామో ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలు పీజీటీలు, పీజీటీలు, జేఎల్లు ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చినారు. చాలా మంది విద్యార్థి సంఘాలు మనకు మద్దతుగా వచ్చినారు. గురుకులాల పిల్లలందరూ మెసేజ్లు పంపుతున్నారు. నిన్న కూడా వాళ్ళు ధర్నా చేసిరు. పాపం సర్టిఫికేట్ వెరిఫికేషన్లు వేస్తలేరు, కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉందో చెప్తలేరు. బహిరంగంగా చెప్పొచ్చు కదా కట్ ఆఫ్ మార్క్ ఏముందో, చెప్తలేరు. దానికో సీక్రెసీ, ట్రాన్స్పరెన్సీ ఉండాలని మనకు శుద్ధులు చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. కనీసం కలుద్దాం ముఖ్యమంత్రి అని పోతే ఆడపిల్లలను చూడకుండా కనీసం అపాయింట్మెంట్ కూడా వాళ్ళకి ఇవ్వలే. మరి ఈ మనిషి, ఈ ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారిని ఎన్ని మాటలు అన్నారు? మీరు కలుస్తలేరు, ప్రజల్ని కలుస్తలేరు, మేము రోజు కలుస్తాం, సెక్రటేరియట్ల డోర్లు బార్లా తెరిచి పెడతామని చెప్పిండ్రు. ఒక్కసారన్నా కలిసిండా మా ముఖ్యమంత్రి? కనబడ్డా ఈ 90 రోజులలో ఎవరికన్నా? ప్రజాపాలన అని చెప్పి పెట్టిండ్రు, ఒక్క